బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నల్గొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నల్గొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని కలెక్టర్ తెలిపారు. జిల్లా పోలీస్ పెరేడ్ మైదానంలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేయనున్నారని, ఇందుకుగాను స్టేజీ అలంకరణ వేడుకలకు హాజరయ్యే ప్రముఖులకు, ప్రజలు, మీడియా తదితరులందరికీ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ప్రోటోకాల్ ప్రకారం సీట్లు ఏర్పాటుతో పాటు టెంట్లు, త్రాగునీరు ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. వర్షం వచ్చినా ఇబ్బంది కలగకుండా ఉండేలా రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయాలని చెప్పారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమాలను ఆయన వివరిస్తూ ఉదయం 9 గంటలకు ముఖ్య అతిథి జాతీయ పతాకావిష్కరణ చేస్తారని, పోలీసు గౌరవ వందన స్వీకరణ, జిల్లా ప్రజలను ఉద్దేశించి అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సాధించిన ప్రగతిపై ముఖ్య అతిథి ప్రసంగం, శకటాల ప్రదర్శన, పాఠశాల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు గంటల కుస పత్రాల పంపిణీ, ఆయా పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, స్టాల్స్ సందర్శన ఉంటాయని, ఈ కార్యక్రమాన్ని నిర్దేశించి సమయం ప్రకారం పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే విద్యార్థులకు గ్రౌండ్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని, స్టేజిని పూలతో అలంకరించాలని అన్నారు. వేడుకలకు హాజరయ్యే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిందిగా ఆయన ఆదేశాలు జారీ చేశారు. గ్రౌండ్లో త్రాగునీటితో పాటు పరిశుభ్రత చూడాలని మున్సిపల్ కమిషనర్ని ఆదేశించారు. వాహనాల పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులకు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, గృహ నిర్మాణ పీడీ రాజ్కుమార్, ఆర్డీఓ రవి, జిల్లా విద్యాశాఖ అధికారి భిక్షపతి, డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, మున్సి ప్రతినిధులకు సయ్యద్ ముసబ్ అహ్మద్, డిఎస్పీ శివరాం రెడ్డి, డిఎస్పీ శివశంకర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.